మంచి ఆలోచనతో ఈరోజు షార్ట్ ఫిల్మ్ను మొదలుపెట్టినటువంటి లవ్ వైరస్ టీం మొత్తాన్ని డైరెక్టర్ గారికి, అదేవిధంగా హీరో హీరోయిన్ గారికి, కెమెరామ్యాన్ గారికి, ఆర్టిస్టులకు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సమాజంలో వేళ్ల మీద లెక్క పెట్టేటట్టుగా కొంతమంది చేతుల్లోనే సినీ ఇండస్ట్రీ, టాలీవుడ్ అయినా ఇక్కడైనా ఇటువైపు చూసుకున్న అన్నీ కొన్ని ఏళ్ల మీద లెక్క పెట్టుకునే విధంగా కొన్ని కుటుంబాల చేతిలోనే వాళ్ళ థియేటర్లు కావచ్చు, హీరో హీరోయిన్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వెండితెర మొత్తం కొన్ని ఏళ్ల మీద లెక్క పెట్టుకుని ఆ కుటుంబాల చేతిలోనే ఉన్నది. కానీ ఈరోజు షార్ట్ ఫిల్మ్తో ప్రపంచం అరచేతిలో పట్టుకున్న ఫోన్లో షార్ట్ ఫిల్మ్లు చూపించే విధంగా ఈరోజున్న మోడల్ లైఫ్కు టెక్నాలజీకి అనుకూలంగిస్తూ ఒక రియాలిటిక్ మూవీగా అద్భుతంగా చిత్రీకరించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి, కెమెరామ్యాన్ గారికి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సహజంగా అందరూ ఏమనుకుంటారంటే పిక్చర్ అనగానే కొంతమంది వ్యక్తులు, కొంతమంది హీరోలు, కొంతమంది హీరోయిన్లు, కొంతమంది డైరెక్టర్లు చేస్తేనే బాగుంటుందని. ఆ డైరెక్టర్ అయినా, హీరో అయినా, హీరోయిన్ అయినా వాళ్ళు కూడా మన దగ్గర 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళు కూడా ఒకటే ఆలోచించి ఒక మెదడు ఉంది. కానీ అందరూ కూడా ఆ చేతితో చేసుకుంటే పెద్ద పెద్ద హీరోస్, స్టార్స్ కూడా వాళ్ళ చరిత్రలు మొదలుపెట్టినప్పుడు చిన్న కుటుంబాల నుంచి చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు. ఈరోజు టీం మొత్తాన్ని కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నా. అంటే తక్కువ సమయంలో 2 రోజుల్లో 48 గంటల్లోనే తక్కువ బడ్జెట్ కూడా అంతే బడ్జెట్ అని చెప్పడం లేదు, తక్కువ బడ్జెట్తో 48 గంటల్లో అద్భుతమైన చిత్రాన్ని సృష్టించారు, అద్భుతమైన చిత్రాన్ని చిత్రీకరించారు. సహజంగా షార్ట్ ఫిలిం కూడా తీయాలంటే కెమెరామ్యాన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ గారు కావచ్చు, డైరెక్టరు, హీరో హీరోయిన్స్ ఆ రోల్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది, ప్రాక్టీస్ పడుతుంది. ఇక్కడ హీరో కానీ, హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎన్నో ఏళ్ళ నుంచి సినీ రంగంలో ఉన్న విధంగా చిత్రీకరించడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సహజంగా నేను కూడా థియేటర్లకు పోవటం కానీ, సినీ ఫీల్డ్ రంగం నుంచి ఇక్కడ టోటల్గా నాకు ఎటువంటి అనుభవం లేదు. నా జీవితంలో 3 సార్లు థియేటర్ పోయినా. చిన్నప్పుడు మా నాన్నగారితో ఖమ్మం జిల్లాలో నర్తకి థియేటర్లో పోయాను. రెండోసారి జైబోలో తెలంగాణ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి షో శంకర్ గారి యొక్క ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క ఫస్ట్ రిలీజ్ అప్పుడు కేసీఆర్ గారితో పోయాను. 3వసారి ఇప్పుడు తమ్ముడు నుమాన్ పిలిపిస్తే ఈ యొక్క లవ్ వైరస్ పిక్చర్కి వచ్చాను. కాబట్టి సక్సెస్ అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఎందుకంటే సిద్ధాంతాలు, ఎందుకంటే నాది సోషలిజం, రైటిజం, లెఫ్టిజం, ఇస్లామిక్ సిద్ధాంతాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తమ్ముడి కోసం ఎంకరేజ్మెంట్ కావాలి. ఎందుకంటే షార్ట్ ఫిలింలో చాలా అద్భుతంగా చిత్రీకరించారని ఇప్పుడు గంటసేపు నేను కూర్చొని చాలా అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనే సహజంగా టీవీలు, ఆ పిక్చర్లకు, సినీ రంగానికి దూరం ఉన్న వ్యక్తి నన్నే ఇన్స్పైర్ చేసిందంటే తప్పకుండా తరానికి ఇప్పుడున్న తరం కూడా తప్పకుండా ఇన్స్పైర్ అవుతుంది. తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్తో అద్భుతంగా చిత్రీకరించిన ఈ సినీ లవ్ వైరస్ అనే పిక్చర్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సమాజంలో ఈరోజున్న వాతావరణాన్ని బట్టి యువతరం చెడుదారుల వైపోతున్న పరిస్థితులను బట్టి చిత్రీకరించి, ఎందుకంటే ఇటు ఆడపిల్లలైనా సరే, మగవాళ్ళైనా సరే ఇద్దరు కూడా ఈరోజు లవ్ అనే వైరస్తో పడిపోయి తమ జీవితాలను కోల్పోతూ, తమ అమూల్యమైన సమయాన్ని కోల్పోతూ, చదువుకు పెట్టాల్సిన సమయం, వ్యాపారం పెట్టాల్సిన సమయం, ఉద్యోగాలను పెట్టాల్సిన సమయం, లైఫ్ను సక్సెస్ కావాల్సిన సమయాన్ని ఈ లవ్కు ప్రేమించాలి, తప్పకుండా ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ లేని మనిషి లేడు, మనిషి లేని ప్రేమ లేదు. తప్పకుండా ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, జీవిత భాగస్వామిని ప్రేమించాలి. కానీ ఆ ప్రేమలో నిమగ్నమై ఆ ప్రేమలో మొత్తం మునిగిపోయి జీవితాన్ని మర్చిపోవద్దు. కానీ జీవితం అమూల్యమైనది ప్రేమకైనా అని చెప్పి చిత్రీకరించి చాలా గొప్ప విషయం. కాబట్టి మరొకసారి మొత్తం లవ్ వైరస్ టీం సభ్యులకు, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి, ఎందుకంటే పేర్లు నాకు తెలిసినప్పటికీ కూడా హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్ ఎందుకంటున్నా అంటే మీకు ఇప్పటి నుంచి అలవాటు కావాలి. మొదటి అడిగే మీకు సక్సెస్ కావాలి. ఎందుకంటే ఆ ఈశ్వరుడు దయతో, అల్లా దయతో, ఆ జీసస్ దయతో తప్పకుండా ఇంకా సక్సెస్ కావాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంకా ఉత్సాహం పెరగాలని. ఎందుకంటే సహజంగా ఈ ఒక్క పిక్చర్తోనే అయిపోవద్దు, ఒక షార్ట్ ఫిలింతోనే అయిపోవద్దు. సెకండ్ పార్ట్ ఇంకా అద్భుతంగా సక్సెస్ కావాలి, థర్డ్ పార్ట్ సక్సెస్ కావాలి. ఇలాంటి సమాజంలో మార్పు తీసుకొచ్చే చిత్రాలు ఇంకో చిత్రీకరించాలి, ఇంకా కూడా సక్సెస్ కావాలని. ఫస్ట్ మీరు ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కూడా కావద్దని ఫస్ట్ కోరుకుంటాను. కొద్దిగా సమయం ఎక్కడ డ్రాబ్యాక్ అయినప్పుడు ఎవ్వరు కూడా నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే ఒక్కసారి ఇన్స్పైర్ తీసుకోవాలి. మన ఈరోజు టాలీవుడ్లో ఉన్న హీరోస్ కానీ, బాలీవుడ్లో ఉన్న హీరోస్ కానీ వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్తో మొదలయ్యారు, తర్వాత వాళ్ళు ఉన్నతమైన స్థాయికి పోయారు.
అటు అదేవిధంగా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ హీరోయిన్ గారు పూర్తిగా టీం సభ్యులు కూడా ఎక్కడ కూడా నిరక్షార పడొద్దు. అద్భుతమైన పిక్చర్ మీరు తీశారు. రాబోయే రోజుల్లో కూడా మంచి పిక్చర్ తీస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.